బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పొంగనూరులో దారుణం జరిగింది. భగత్ సింగ్ కాలనీలో మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి మొదట ఒకరు లొంగ తీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత అతను తన నలుగురు స్నేహితులతో కలిసి ఆ బాలికను లైంగికంగా వేధిస్తున్నారు. గత 3 నెలలుగా వీళ్ల అరాచకాలు కొనసాగుతున్నా ఆ అమ్మాయి భయపడి ఎవ్వరికీ చెప్పలేదు. విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తల్లి నిఘా పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వారిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ 5గురు మైనర్లేనని పోలీసులు తెలిపారు. స్థానికులు ఆందోళన చేసి నిందితులను తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్ రెడ్డి, చెప్పండి, ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సిరిచంద్ర. చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి భరత్ సింగ్ కాలనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 11 ఏళ్ల మైనర్ బాలిక పైన అదే ప్రాంతానికి చెందినటువంటి 5 మంది మైనర్ బాలురు ఈ దారుణానికి ఒడిగట్టడం జరిగింది. ముఖ్యంగా గత 3 నెలల నుంచి కూడా ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇందులో ఒక 14 సంవత్సరాల వయస్సు నుండి బాలుడు ఆ బాలిక పైన అత్యాచారానికి పాల్పడడం జరిగింది. మొదట అతను మాయమాటలు చెప్పి ఆ బాలిక వద్ద డబ్బులు ఇప్పిస్తామని ఇతరత మాయమాటలతో ఆ బాలికను ఆ బాలుడు లొంగ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక పైన బాలుడు అత్యాచారం జరిగింది. ఆ తర్వాత అతను మరో తన స్నేహితులు 4 వ్యక్తులను కూడా ఈ సంఘటనలో ప్రోద్బలం చేసి ఆ బాలిక పైన అత్యాచారం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సంఘటన బయటకు ఎక్కడైనా తెలిస్తే చంపేస్తామని వీళ్ళందరూ కూడా బెదిరించడంతో ఆ బాలిక భయపడి ఇంట్లో గాని బయట ఎవరికి కూడా ఈ సంఘటన గురించి తెలియజేయకపోవడం, అదేవిధంగా నిదానంగా ఆ తల్లిదండ్రులు ఆ బాలికలో ఉన్నటువంటి ఆవేదన ఆందోళన కలుపుకుని ఆమె ద్వారా అసలు విషయాన్ని రాబట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజు రాత్రి బాలిక తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నటువంటి పొంగనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా ఫిర్యాదు చేసినటువంటి బాలిక తల్లిదండ్రుల పైన పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, అంటే బాలిక కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కావచ్చు, అందరూ కూడా కలుసుకొని ఎవరైతే ఈ సంఘటనకు దారుణంగా ఒడిగట్టారో వాళ్ళందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం 5 మంది వ్యక్తులు అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ మైనర్లనే తేలంతో వారిపైన వారిని బయటికి చూపించేందుకు కూడా పోలీసులు ఇష్టపడడం లేదు. ఎందుకంటే వాళ్ళపైన కేసు పెట్టిన మైనర్లు కాబట్టి కేసు చెల్లదని ఒక ప్రధానమైన ఉద్దేశంతో తెలుసా పోలీసులు భావించారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల ఒత్తిడి కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రుల ఒత్తిడి కావచ్చు, దీనిపైన పోలీసులు వెంటనే వారిపైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. మొత్తానికి ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. మామూలుగా ఈ ఇటీవల కాలంలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకోవడం ఎక్కువగా చూస్తున్నాము. అదేవిధంగా వృద్ధులు కూడా బాలికల పైన అత్యాచారాలకు పాల్పడుతున్న నేపథ్యంలో దీనికి భిన్నంగా, అంటే బాలిక పైన మైనర్లే ఇలాంటి సంఘటనకు దారుణమైనటువంటి సంఘటనకు ఒడిగట్టడము జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ ఘటనతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తున్నాయి కదా. ప్రస్తుతం భగత్ సింగ్ కాలనీలో పరిస్థితి ఎలా ఉంది? సించంద్ర, ఈ సంఘటన చేసుకున్న నేపథ్యంలో రాత్రి తర్వాత కూడా కొద్దిగా అక్కడ హైటెన్షన్ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్థానికులందరూ కూడా వాళ్ళని 5 మందిని కూడా అప్పగించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు చోటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత పోలీసులు వారిపైన కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించడంలో కొంత పరిస్థితి సర్దుమన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే దీన్ని ఏదైనా రాజకీయంగా మార్చాలన్న ఒక ఉద్దేశం నేపథ్యంలోనే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కూడా చోటు చేసుకున్నట్లు మనకు స్పష్టమవుతోంది. అలాగే ప్రస్తుతం బాలిక పరిస్థితి ఎలాగుంది? అంటే ఆరోగ్య పరీక్షలు ఏమైనా నిర్వహించారా? వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు ఈ విషయంపై? ఈ సంఘటన పోలీసులకు చేరిన వెంటనే మొట్టమొదటిగా పోలీసులు ఆ బాలికను స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు జరిగినటువంటి సంఘటనల పైన కూడా వారు కూడా తీవ్రంగా కలత చెందారు. వెంటనే ఈ సంఘటన పోలీసులకు చేరిన వెంటనే ఆ నిందితులు అందరూ కూడా 5 మంది
మైనర్ బాలుర్లను కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి వారిపైన కేసులు కూడా నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో కొద్దిగా పరిస్థితి అయితే కొంత సర్దుమన్నట్లు తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. फांसी हो